ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా. అవమానాలు, నిందలు బరాయిస్తున్నారు ప్రభువా. ఈ బిడ్డలను అయా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. ఎన్ని కష్టాలు ఈ బిడ్డలు బరాయించాలి అయా. ఓర్పు నశించిపోతూ ఉంది అయ్యా. ఇంతవరకు ఓర్పునిచ్చావు, ఇక తట్టుకోలేరు ప్రభువా. ఈ బిడ్డలను నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నా. ఈ బిడ్డలను ప్రభువా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నా. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే బలహీనపరుస్తుందో, ఏదైతే ఆటంకపరుస్తుందో, ఏదైతే కృంగదీస్తుందో యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రకటిస్తున్న బయటికి. దరిద్రమా, అనారోగ్యమా, ఈ బిడ్డలో నీకు అధికారం లేదు. యేసు కలిగిన అధికారం కింద బిడ్డలు ఉన్నారు. యేసు కలిగిన అధికారం కింద బిడ్డలు ఉన్నారు. యేసు కలిగిన అధికారం కింద ఈ బిడ్డలు ఉన్నారు. దీవించి నడిపించి నూతన పరచమని, ఇది మొదలుకొని బిడ్డలు దీవెనకరంగా మార్చబడును గాక. ఇది మొదలుకొని ఈ బిడ్డలు మేలుకరంగా మార్చబడును గాక. వెండి బంగారాలు ధనధాన్యాలతో నింపబడును గాక యేసు నామములో. ఆరోగ్యాలతో నింపబడును గాక యేసు నామములో. నడిపించమని, నూతన పరచమని ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనమైన కార్యాలు జరిగించమని ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు బీరువాలో పెట్టుకొని మీ మనసుతోటే దేవుడికి నమ్మకం ఉంది. అది ఈ నెలతోనే మొదలవ్వచ్చు, నెక్స్ట్ నెలలో కావచ్చు. సో ఇక మొదలవుతాయి. వచ్చినప్పుడు జాగ్రత్తగా నమ్మకంగా దేవుడిని దీవించును గాక.